ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను చూస్తున్నాం. దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐకి మారిపోతున్నాయి. దానిపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. మనుషులు చేసే పనులన్నీ ఒక యంత్రాలే చేయనున్నాయన్నటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో పనులు చేయడానికి మనుషులు అవసరం లేదు, కేవలం యంత్రాలే చేసి పెడతాయి. అది కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా వేగంగా పనులు చేసి పెడతాయన్న టాక్ మార్కెట్లో బలంగా వినిపిస్తోంది. ఇక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మైక్రోసాఫ్ట్కు పోటీకి మ్యాక్రోహార్డ్ అనేటువంటి ఏఐని డెవలప్ చేసి మార్కెట్లో విడుదల చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు చేసే పనులు మ్యాక్రోహార్డ్ చేసి పెడుతుందని ఆయన చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ టెక్నాలజీ రంగంలో ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. టెస్లా డ్రైవర్లెస్ కారు అమెరికాలో ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కారులో కూర్చొని డాష్బోర్డ్ స్క్రీన్పై వెళ్లాల్సిన గమ్యస్థానం అడ్రస్ నొక్కితే చాలు, కారు నేరుగా చేరాల్సిన గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. కారు డ్రైవ్ చేయాల్సిన పనే లేదు. డ్రైవర్ సీటులో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు లేదా మొబైల్ చూసుకోవచ్చు. ఇక తాజాగా ట్రంప్ మైక్రోసాఫ్ట్కు పోటీగా సాఫ్ట్ బదులుగా ఆయన హార్డ్ పేరుతో మైక్రోహార్డ్ అనే ఏఐని డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు సవాల్ విసిరేలా ఉన్నాడు. ఇక మస్క్కు చెందిన టెస్లా XAIలో కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ని ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు విషయానికొస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా పనిచేస్తాయో అలానే పనిచేస్తాయని మస్క్ చెప్పారు. మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్ అనే పదానికి ఆయన ఈ ప్రాజెక్టుకు హార్డ్ అని జోడించారు. మ్యాక్రో హార్డ్గా మైక్రోసాఫ్ట్కు పోటీగా ఇస్తామంటున్నారు. ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ ఆప్టిమస్ అని కూడా పిలుస్తున్నారు. ఇక మ్యాక్రో హార్డ్ విషయానికొస్తే ఇది XAI గ్రోక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని టెస్లా డెవలప్ చేసి ఏఐ ఏజెంట్ ద్వారా రియల్ టైమ్ కంప్యూటర్ మాదిరిగా పనిచేస్తుంది. దానికిచ్చిన టాస్క్ని పూర్తి చేస్తుంది. ఇక మస్క్ చెప్పేదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా పనిచేస్తాడో అలాగే ఈ కంప్యూటర్లు పనిచేస్తాయని చెబుతున్నాడు. కొత్తగా అభివృద్ధి చేసిన మ్యాక్రో హార్డ్ ఏఐ సిస్టమ్ ద్వారా మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెబుతుంది. తనకు తాను సొంతంగా డిజిటల్ పనులు చేసుకోగలుగుతుందని మస్క్ అంటున్నారు. ఇక ఈ సరికొత్త ప్రాజెక్ట్ని ఆయన జాయింట్ వెంచర్లో ప్రారంభించారు. ఆయనకు చెందిన కంపెనీలో టెస్లా XAIలో ఉమ్మడి ప్రాజెక్ట్ని మస్క్ ఆవిష్కరించారు. ఇక మైక్రోహార్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ చేసే ప్రధాన విధుల్ని కేవలం ఏఐ ద్వారా పునఃసృష్టించగలదని ఆయన వివరించారు. మీరు ఎలాంటి టాస్క్ ఇచ్చినా క్షణాల్లో చేసి పెడుతుందన్నారు. మనుషుల మాదిరిగానే ఆలోచిస్తుందన్నారు. ఇక మైక్రోహార్డ్ ఎలా పనిచేస్తుందో మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గ్రోక్ ఈ సిస్టమ్కు నావిగేటర్ లేదా ఆర్కెస్ట్రేటర్గా వ్యవహరిస్తాడని చెప్పారు. రియల్ టైమ్ కంప్యూటర్ కార్యకలాపాలను ప్రాసెస్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో లైవ్ స్క్రీన్ వీడియో ద్వారా చూడవచ్చు. స్క్రీన్ షాట్లు అవసరం లేదన్నారు. సంక్లిష్టమైన పనులకు ఇన్పుట్ల కోసం కీబోర్డ్, మౌస్లు కూడా వాడాల్సిన అవసరం లేదన్నారు మస్క్. అలాగే ఆయన దీన్ని అధునాతన నావిగేషన్ సాఫ్ట్వేర్తో పోల్చారు. ఉదాహరణకు టెస్లా కారు ట్రాఫిక్లో డ్రైవర్కు సాఫ్ట్వేర్ ఎలా గైడ్ చేస్తుందో అలాగే ఇక్కడ ఈ నావిగేషన్ ఏఐ ఏజెంట్లకు డివిజన్ వర్క్ ఫ్లో ద్వారా గైడ్ చేస్తుందన్నారు మస్క్. ఒక విధంగా చెప్పాలంటే మైక్రోహార్డ్ ఏఐ ద్వారా మొత్తం కంపెనీల పనితీరు చక్కబెడుతుందన్నారు. అందుకే దానికి తాను చమత్కారం మిళితం చేసి మైక్రోహార్డ్ అని పేరు పెట్టారని చెప్పారు. దీనికి పోటీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్కు పోటీగా ఆయన హార్డ్ అనే పదాన్ని జోడించారు. ఇక మస్క్ విషయానికి వస్తే గతంలోనే ఆయన పక్కాగా ఒక ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభిస్తానని చెప్పాడు. అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుందన్నారు. సాంప్రదాయబద్ధంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో మనుషులు లేదా ఉద్యోగులు ఎలా పనిచేస్తారో వారి స్థానంలో ఇక యంత్రాలు లేదా ఏఐ పనిచేస్తుంది అన్నారు. ఇక మస్క్ కొత్తగా ప్రకటించిన మైక్రో హార్డ్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏజెంటిక్ ఏఐ కేటగిరీలో చేరిపోతుంది. ఈ సిస్టమ్ లేదా సాఫ్ట్వేర్ స్వతంత్రంగా మల్టీ స్టెప్ డిజిటల్ టాస్క్ని పూర్తి చేయగల సాఫ్ట్వేర్. ఇక ట్రంప్ తీసుకొచ్చిన కాన్సెప్ట్కి క్రమంగా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ సిస్టమ్ని ప్రారంభించింది. ఈ సిస్టమ్ ఆఫీస్ స్టైల్ కంప్యూటర్ టాస్క్లని ఆటోమేటిక్గా పూర్తి చేసింది. ఇక కొత్త టూల్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇక మనుషులతో పనుండదని చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరం లేదు, వైట్ కాలర్ జాబ్స్ పోతాయంటున్నారు. ఫ్రంట్ డెస్క్లో పనిచేసేవారు అవసరం లేదు, ఆ పనులన్నీ ఏఐ ద్వారా పూర్తి చేస్తామంటున్నారు. ఇక ఎలన్ మస్క్ మైక్రోహార్డ్ కోసం టెస్లా హార్డ్వేర్ని వినియోగించుకుంటున్నానంటున్నాడు. టెస్లా విషయానికొస్తే ఇన్ హౌస్లో AI4 చిప్ని తయారు చేయడమే కాకుండా
XAI సర్వర్ని ఎన్విడియో హార్డ్వేర్ ద్వారా అభివృద్ధి చేసుకోవాలంటున్నాడు. దీనివల్ల తనకు ఖర్చు తగ్గుతుంది అంటున్నాడు. ఇతర AI కంపెనీలతో పోల్చుకుంటే తనకు ఖర్చు బాగా తగ్గుతుంది అంటున్నాడు. ఇక డేటా సెంటర్ల గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో వాటి స్థానంలో అతిపెద్ద AI సిస్టమ్ ఆక్రమిస్తాయని చెప్పారు. మరి మ్యాక్రోహార్డ్ దీర్ఘకాలంలో డేటా సెంటర్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలన్నారు. ఇక మస్క్ మ్యాక్రోహార్డ్ కోసం తన కంపెనీల్ని అనుసంధానం చేస్తూ ఆ కంపెనీల నుంచే పెట్టుబడులు పెడుతున్నాడు. ఇటీవల టెస్లా XAIలో $2 బిలియన్ పెట్టడానికి అంగీకరించింది. ఇక మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ మ్యాక్రోహార్డ్ AI సంస్థను పూర్తిగా స్టాక్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీ విలువ $1 ట్రిలియన్ అంటే 90 లక్షల కోట్లకు చేరింది. అదే XAI కంపెనీ విలువ $250 బిలియన్ చేరిందని చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే మస్క్ తన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గురించైతే గొప్పగా చెప్పుకున్నాడు. తెర వెనుక ఆయన పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని సమాచారం. మ్యాక్రోహార్డ్ ప్రాజెక్ట్ని ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినా అంతర్గతంగా ఆయన కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. అనుభవజ్ఞులైన సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంపెనీని వీడి ఇతర కంపెనీలకు వెళ్లిపోతున్నారు. ఇటీవలి కాలంలో AI రావడంతోనే అనుభవజ్ఞులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా మార్కెట్లో AI ఇంజనీర్ల కొరత కారణంగా అనుభవజ్ఞులైన వారికి కావాలనుకుంటే $100 మిలియన్ వేతనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దీంతో AI కంపెనీల్లో ఈ రోజున్న ఇంజనీర్ రేపెక్కడుంటాడో తెలియని అగమ్య గోచర పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తైతే డేటా కలెక్షన్స్ ప్రాసెస్ ద్వారా సిస్టమ్ని ట్రైన్ చేయించాలి. మరి పెద్ద మొత్తంలో డేటా అప్లోడ్ చేయడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. వారు సరిగా అప్లోడ్ చేయకపోయినా, సిస్టమ్ని సరిగా ట్రైన్ చేయకపోయినా ఫైనల్ రిజల్ట్ సరిగా రాదు. ఇప్పటికే ఇలాంటి అనుభవాలు AI కంపెనీలు చాలానే చూశాయన్న వార్తలొచ్చాయి. ఇక మస్క్ టెస్లాకు చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ అనుభవం ద్వారా తమ ఇంజనీర్లను మ్యాక్రోహార్డ్కి వినియోగించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక మస్క్ విషయానికొస్తే ఆయన ప్రాజెక్టులన్నీ ఆరంభ సూరత్వంలాగా ఉంటాయని, ప్రాజెక్టు ప్రారంభించడంలో హడావిడి చేసి చివరకు విపరీతమైన జాప్యం చేస్తాడన్న చెడ్డ పేరు మూటకట్టుకున్నాడు. ఇప్పటికే ఆయన ప్రకటించిన పలు ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఫుల్లీ అటానమస్ వెహికల్స్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక మైక్రోసాఫ్ట్ విషయానికొస్తే ఇప్పటికే తమ కోడ్లో 30% కంటే ఎక్కువ AIకి మారిపోయామని చెబుతోంది. ఇక సత్య నాదెళ్లకు చెందిన మైక్రోసాఫ్ట్ AIకి శరవేగంగా మారిపోతోంది. మరి మస్క్కు చెందిన మ్యాక్రోహార్డ్ భవిష్యత్తులో ఎలా పోటీ పడుతుందో వేచి చూడాల్సిందే.